నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో అధికారికంగా కవయిత్రి మొల్లమాంబ 518వ జయంతి వేడుకలు. బోట్ క్లబ్ వద్ద గల మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు కాకినాడ రూరల్ నుంచి సన్నద్ధం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లనున్న జన సైనికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమహేంద్రవరంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్కు కనీస వేతన జీవో 2020 వచ్చిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 16,000 రూపాయలు జీతమని పేర్కొన్నారని, అయితే పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండే మినహాయించడం వల్ల నెలకు 1,600 రూపాయలు ప్రతి కార్మికుడు నష్టపోవడం జరిగిందన్నారు. జీవో విడుదలై 4 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, చట్ట ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, బోనస్ చెల్లించాలని, 6 నెలలకు ఒకసారి కార్మిక శాఖ విడుదల చేసే పాయింట్స్ ప్రకారం వీడీఏ అమలు చేయాలని, ప్లేసిప్ ఇప్పించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల రూపాయలు పరిహారం అందించాలని, శానిటేషన్ కార్మికులకు సబ్బులు, నూనెలు, చెప్పులు, టవల్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, జె శేషు, జె లక్ష్మీప్రియ, ఆర్ రమేష్, బి మంగతాయారు, సిహెచ్ పుష్ప, మీసాల కుమారి, ఎస్ వాసు, బి శ్రీకాంత్, డి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గారికి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 2020లో వచ్చిన జీవో ప్రకారమే నేటికి 16,000 రూపాయల జీతమే అమలు చేస్తున్నారు. ఈ 16,000 రూపాయల జీవోలో కూడా కార్మికులు, యజమానులు చెల్లించవలసిన పీఎఫ్ వాటాలని పూర్తిగా కార్మికుల జీతాల నుంచే మినహాయిస్తున్నారు. కానీ గడిచిన 4-5 సంవత్సరాలుగా విపరీతంగా ధరలు పెరిగినాయి. నిత్యావసర సరుకుల ధరలు కానీ, పిల్లల ఫీజులు కానీ, ఇంటద్దులు కానీ భారీ ఎత్తున పెరిగినాయి. ఆ రకంగా చూసినప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, రేపు రాబోయే కాంట్రాక్ట్లో 26,000 రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని, బోనస్ అమలు చేయాలని, కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ఒప్పందంలో క్లాజులు ఉండాలని, అలాగే సెలవులు, ఇతరత్ర సౌకర్యాల గురించి అధికారులకి విన్నవించగా సూపరింటెండెంట్ గారు, అడ్మినిస్ట్రేటర్ గారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకించి హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు. 1155 పడకలున్న ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 2,000 మంది పైగా ఇన్ పేషెంట్లు, 3,000 మంది పైగా అవుట్ పేషెంట్లు సేవలు పొందుతున్నారు. ఈ సేవలన్నింటిలోకి అత్యంత కీలకం పారిశుద్ధ్య నిర్వహణ. ఎవరైనా డాక్టర్ గారు కానీ, నర్సమ్మ గారు కానీ, పారామెడికల్ సిబ్బంది ఎవరైనా ఆసుపత్రిలో వార్డులో అడుగు పెట్టాలంటే మొట్టమొదటి శానిటేషన్ వర్కరే అడుగు పెట్టాలి. శానిటేషన్ వర్కర్స్ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇస్తున్న జీతాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకి 5వ తేదీ లోపులనే
జీతాలు చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశాం. వారు సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆ సానుకూల స్పందన ఆచరణ రూపం దాల్చాలని కోరుకుంటున్నాం. కాకినాడ సంత చెరువు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పెద్ద మార్కెట్ వ్యాపారి అయినాల వీరభద్రరావు తులాభారం రొక్కు చెల్లింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తనయుడు యువ నాయకుడు వనమడి మోహన్ వర్మ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తులాభారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ జిల్లా నాయకులు గదుల సాయిబాబా, 29వ డివిజన్ టీడీపీ నాయకులు అమలకంటి బలరాములు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే పెద్ద మార్కెట్ ప్రముఖ వ్యాపారస్తులు అయినాల వీరభద్రరావు కుటుంబం మొక్కులో భాగంగా అమ్మవారికి తులాభారం చెల్లించి మొక్కును తీర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా ఆలయానికి మరింత ఆదాయం సమకూరనుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి దయ ప్రజలపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బంగారు సత్యబాబు, కోడూరు పెద్ద, రెడ్నం సత్యబాబు, చెక్కా రమేష్, పోలిశెట్టి రామారావు, సిరియాల కొండ, గుర్రాల శ్రీను, దాత అయినాల వీరభద్రరావు కుటుంబ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అట్లైన మహా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 29వ డివిజన్లో వెలసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఉద్దేశంతో ఈరోజు స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు ఆదేశాల మేరకు పెద్ద మార్కెట్ వ్యాపారస్తులైనటువంటి శ్రీ అయినాల వీరభద్రరావు గారు వారి యొక్క ఎప్పుడో మొక్కుకున్న మొక్కుని తీర్చుకోవడం కోసం ఈరోజు మంచి ముహూర్తం నిర్ణయించారు. దానికి అనువుగానే కొండబాబు గారు అయినటువంటి వాళ్ళ అబ్బాయి గారు వచ్చి మోహన్ వర్మ గారు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తులాభారం అనేది ఉంటుంది, మన కోరికలు తీర్చుకోవడం కోసం పిల్లల పక్క వాళ్ళ పిల్లలు అదే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ఆ తులాభారంలో వేసుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఆ తీర్చుకునేటట్టుగా అదేవిధంగా దేవుడికి అమ్మవారికి అన్ని రకాలుగా ఆదాయ రూపంగా ఉంటుంది, ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించేట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 27, 28, 29, 30, 37, 34 వార్డుల ఇన్ఛార్జీలు, కూటమి సభ్యులు అందరూ ఈ కార్యక్రమం వచ్చి జయప్రార్థన చేశారు. వాళ్ళకి అన్ని విధాలుగా అమ్మ సాయి సంపద అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ లలితా పారాయణం జరుగుతుందండి. ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతుంది. భక్తుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అందరికి కారణం కూడా శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు, కొండబాబు గారు ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. ఇవన్నీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఈ సాయి సాగరాలు అందించినటువంటి భద్ర గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని ఇంద్రపాలెం యూత్ నాయకులు పల్లా భన్ను తెలిపారు. కాకినాడ రూరల్ స్థానిక ఇంద్రపాలెం వీధుల్లో జనసేన వీర మహిళలతో కలిసి మహిళలకు బొట్టు పెట్టి జనసేన ఆవిర్భావ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని సాదరంగా సాంప్రదాయంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా యూత్ లీడర్ బన్ను మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు సమాజ హితం కోసం సామాన్యుడి పక్షాన నిలిచి పోరాటాలు, త్యాగాల ఫలితంగా నేడు అరాచకానికి ఎదురు నిలిచి అవినీతిని అంతమొందించి అధికారంలో భాగస్వామ్యం కావడాన్ని సామాన్యుడి విజయంగా భావిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం, చూపిస్తున్న అభిమానం, ఆప్యాయతలకు ప్రతిఫలంగా
నానాజీ నాయకత్వానికి మరింత బలం చేకూర్చే విధంగా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అభిమాని కూడా ఆవిర్భావ సభ విజయం కావాలనే లక్ష్యంతో కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లా జగదీష్, గ్రామ కమిటీ సభ్యులు పాకలపాటి మణికుమార్, గ్రామ కమిటీ ట్రెజరర్ పూసల యేసు, టేకుముడి శ్రీను, అనసూరి లోవరాజు, అరిగెల వీరబాబు, జనసేన వీర మహిళలు ఎన్ఆర్ఐ సీతా మహాలక్ష్మి, మావులూరి రాగిని, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖున జరుగుతుందమ్మా. మీరు ఖచ్చితంగా రండి. వసతులు అన్నీ జరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ జరుగుతాయి, అన్నీ మీరు ఆవిర్భావ సభకి రండి. కావాల్సినప్పుడు వాడేస్తా మీడియా వాళ్ళు అయ్యి మాట్లాడుకోవాలి జనా. నమస్కారం అండి, నేను మహాలక్ష్మి ఎన్ఆర్ఐ. ఈ పిఠాపురంలో చిత్రాడలో జరుగుతున్న మార్చి 14 జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవంకి తప్పకుండా రండి అందరూ. ఇక్కడ ఇంటింటికి ఆడవాళ్ళకి బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నాము. అందరూ అక్కడికి వచ్చి తప్పకుండా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ఆశిస్తున్నాం. నా పేరు విజయ దుర్గా ప్రసాద్ అండి, అలియాస్ పల్లా బన్ను, కాకినాడ రోడ్ల మండలం. మనకి ఈ రోజుని 12వ ఆవిర్భావ సభ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభకి మనం చిత్రాడ తరలి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కాలంలో మహిళలందరినీ బొట్టు పెట్టి అందరినీ పిలుస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహిళలందరినీ బొట్టు పెట్టి పిలిచి మా గ్రామం నుంచి తండోపతండాలుగా జనాలు యాక్చువల్గా వాళ్ళకి చెప్తున్నా కూడా మేము ఆల్రెడీ మాకు తెలిసండి, మేము వస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా వచ్చింది. మా నాయకుడి కోసం ఇంతలాగా మేము చెప్పకపోయినా కానీ వాళ్ళు తెలుసుకుని ఇవన్నీ చేస్తుంటే మాకు ఆనందంగా ఎక్కువగా ఉంది. కానీ ఏంటంటే ఈ విషయంలో మేము ఇంకా పాలు పంచుకుంటున్నాము. ఇది ఇంకా మనం ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగదీస్తున్నాం అనేది ఏంటంటే, ఎందుకంటే అండి ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మనం ఈ కార్యక్రమాన్ని చేరి ఉంచాలని మనం ఎప్పుడూ కోరుకుంటున్నాము. అలాగే మా రూరల్లో మాకు తెలిసిన మా పంత నానాజీ గారు ఎంత మెజార్టీతో గెలిచారో, మా పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో మేము గెలుపొందించామో, అలాగే ప్రతి ఒక్కరు ఈ మెజార్టీని ఇంకా ఆనందంగా రెట్టింపు చేయడానికి మేము ఇంకా ఆనంద సభకి మేము ఇంకా వెళ్ళి 14వ తారీఖున ఇంకా ఈ సంబరాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలని మేము అందరూ జనసేన నాయకులు అందరూ మేము కోరుకుంటున్నాము. ఆ పాలు పంచుకోవడంలో మేమందరూ మాకు రూరల్ నాయకులు అందరూ మేము ఇంకా దాన్ని చేయకూడదు మాకు ఎంత అవ్వాలో మేము ఆ సహకారం అంతా చేస్తూ ఉంటాము. మాకు ఈ విజయోత్సవంలో పాలు పంచుకోవడానికి మా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు, ప్లస్ మా నానాజీ గారికి మేము ఇంకా దాన్ని రుణపడి ఉండిపోతున్నాం. ఇంకా దానికి ఇంకా మేము ఎలా చేయాలని మేము ఆలోచిస్తుంటే ఇంకా మా నానాజీ గారు ఇంకా నాయకత్వంలో పాలు పంచుకోమని మమ్మల్ని శాసించారు. మేము శాసించడం అనేది కాదండి, అది మాకు ఇంకా నేర్పించారు ఇంకా ఎలా జరగాలనేది. కానీ ఈ శాశ్వతంగా ఇది బాగా జరిగింది కాబట్టి మేము అందరం నాయకులతోటి ప్రతి ఒక్కరం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరి ఈ కార్యక్రమాన్ని దిశగా చేయాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.